హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము. ఆలూ ఫ్రైలోకి ఒక ఆలూ తీసుకున్నాను. దీన్ని మంచిగా పీల్ చేసుకొని ముక్కలుగా చేసుకుందాము. ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఒక 2-3 టైమ్స్ కడుక్కున్నాను నేను. ఇప్పుడు వీటిని వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఇలానే వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఎందులో అయితే మనం ఫ్రై చేయాలనుకుంటున్నామో అందులోకి సరిపడినంత వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపుని యాడ్ చేసుకున్నాము. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఉంచుకొని వేసుకుంటున్నాను. ఎండుమిర్చి అనేది ఫ్రై అయింది కదా, ఇందులోకి నేను కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నా. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వడం కోసం నేను కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మూత పెట్టుకొని ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆలూ పీసెస్ని యాడ్ చేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ని యాడ్ చేద్దాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, వేసుకొని మంచిగా కలుపుకొని మరలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిల్లీ పౌడర్ అది యాడ్ చేసాం కదా, అడుగు పట్టుకుంటుంది. చూసారు కదా, ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై అనేది రెడీ అయింది. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆలూ అనేది ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు కదా. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.